హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రెండ్షిప్లో చేసే మెయిన్ 2 మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను గర్ల్స్కి బాయ్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందంటే, అది మోసం చేసే వాళ్ళు ఉంటారు, ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్షిప్ కోసం. అటువంటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇక్కడ కూడా ఉంటారు, సేమ్ అదే మైండ్ సెట్తో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. కాకపోతే ఈగో అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అండ్ ఎట్లా అంటే పొజిటివ్నెస్ కూడా ఉంటుంది, ఎక్కువ పొజిటివ్నెస్ ఉంటుంది. తినతోనే మాట్లాడాలి, మళ్ళీ ఇంకొకళ్ళతో మాట్లాడద్దు అన్న మైండ్ సెట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఓకే, మనం ఫ్రెండ్ అనుకున్నాం, చేసుకున్నాం, మాట్లాడుతున్నాం. బట్ మన ఫ్రెండ్ మనతోనే మాట్లాడాలి అని అనుకోవడం తప్పు. ఎందుకంటే అది తన ఇష్టం, తను మనతోనే మాట్లాడతారు, ఇంకొకరితో కూడా మాట్లాడాలని తనకుంటుంది, ఓకేనా. కానీ వీళ్ళు ఎట్లా నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి అన్నట్టు చేస్తారు, ఓకేనా. కష్టం వచ్చినప్పుడు చాలామంది వదిలేస్తారు, ఇందులో అట్లా వదిలేయద్దు. అండ్ ఏంటి, సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్స్ టైంలో చూసుకుంటే, అదే నాకు ఇది వస్తలేదు చూపించరా అని అంటే చూపిస్తారా, నువ్వు తను చూసుకొని రాసుకొని వెళ్ళిపోతాయి. కానీ అట్ ద సేమ్ టైం బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే చాలా వరకు ఎలా అంటే హెల్ప్ చేసుకోవడానికి చూస్తాడు. వాడు రాసిండా రాయలేడా, వాడికి వీడిచ్చుకోవడం, వీడికి వాడి ఇవ్వడం, ఓకేనా. ఇలా చాలా ఉంటాయి ఇంకా. కానీ ఈ డిఫరెన్స్ అవుతుంది ఎందుకు, చాలామంది అరే బాయ్స్తోనే ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటారు. అంటే చాలామంది అనుకుంటారు అరే బాయ్స్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది, గర్ల్స్ అట్లా ఉండదు. అంటే డిఫరెన్స్ ఇది. ఫ్రెండ్షిప్ అనేది స్వచ్ఛందంగా ఉంటుంది వాళ్ళది. మీరు ఈగో ఉంటుంది, సెల్ఫిష్నెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ. ఒకసారి నువ్వు సహాయపడితేనే కదా వాడికి తెలిసేది నువ్వు ఫ్రెండో కాదో ఏంటిదో అనేది. చూపిస్తేనే ఫ్రెండ్షిప్ ఉంటుందా ఎగ్జామ్లో అంటే అట్లని కాదు, నువ్వు మోటివేట్ చేసుకో. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంకో ఫ్రెండ్స్కి ఇచ్చి నీ ఫ్రెండ్స్కి ఇవ్వకపోతే ఎట్లుంటుంది. అందులో నీ ఫ్రెండ్స్కి ఇవ్వకుండా నీకు తెలియని వాళ్ళకి నువ్వు ఇచ్చినప్పుడు సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇంకెక్కువ ఏం మాట్లాడాలనుకోవడం లేదు. వెంటనే మనం ఆ 2 మెయిన్ రీజన్స్ ఏంటి ఫ్రెండ్షిప్ వల్ల మనకి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రెండ్, అందరం కలిసి ఉంటాం ఒక దగ్గర, అందరం కలిసి ఉంటాం, ఆడుతాం, పాడుతాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, పంచులు వేసుకుంటాం. ఇదైతే ఎక్కువ మెయిన్గా చాలా ఉంటాయి. అందరం కలిసి ఉంటాం ఫ్రెండ్స్. ఈ కలిసి ఉన్నాం అని అంటే ఏంటిది, అక్కడ అండర్స్టాండింగ్ ఉందన్నట్టు. కలిసి లేం అని అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అనేది లేదు వాళ్ళ మధ్యలో, ఓకేనా. ఇక్కడ ఒక్క పర్సన్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక పర్సన్కి మనం చూపించే 1% అయినా వాడికి చూపించాలి మనం, 1% అయినా. ఎందుకంటే ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్ తప్పు చేసింది అనుకో, నువ్వు చెప్పు, అరే నువ్వు ఈ తప్పు చేసినావురా, నువ్వు ఇది చేసినావురా అని నువ్వు చెప్పాలి. కానీ నువ్వు చెప్పకుండా అరే నీ బిహేవియర్ నాకు నచ్చుతలేదురా, అరే నీ బిహేవియర్ నాకు నచ్చుతలేదురా అని పదే నీ బిహేవియర్ నచ్చుతలేదని అంటున్నావు తప్ప వాడు ఏం మిస్టేక్ చేసిండో నువ్వు చెప్తలేవు. వాడికి ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్, వాడికి ఎట్లా తెలుస్తుంది నా మిస్టేక్ ఏంటిది అని వాడు అడిగినా నువ్వు చెప్పకపోతే వాడికి ఎట్లుంటుంది. నా మిస్టేక్ ఏం లేదు, వాడు థింక్ చేసే వేనే తప్పు, నాదేం లేకుండానే వాడికి అసలు చెప్పడానికి పాయింట్ కూడా లేదన్నట్టు వాడు ఫీల్ అయ్యి వాడిదే రైట్ అనుకుంటాడు, వాడి మిస్టేక్ ఉన్నా కూడా. నువ్వు చెప్పే విధానం ఎలా ఉండాలి ఫ్రెండ్, వాడిని కూర్చోబెట్టుకొని అరే నీది తప్పు ఉందిరా, నువ్వు ఇట్లా చేయాలిరా అని నువ్వు చెప్పాలి.
నువ్వు చెప్పినాక వాడు రియలైజ్ అవుతాడా కాడా అనేది వాడి కర్మ, అది వాడికి వదిలే. కానీ చెప్పడం మీ బాధ్యత. అండ్ ఇంకొకటి, అందరిలో కలిసి ఉన్నప్పుడు ఒక్క పర్సన్ని మీరు పాయింట్అవుట్ చేయొద్దు ఎప్పటికీ. వాడి మీద ఒక్క పర్సన్ని పాయింట్అవుట్ చేసినట్టయితే వాడి మీదనే చేసి అన్నీ వాడినే చేసి వాడినే సింగిల్గా ఎలోన్గా వాడున్నా లేని కిందికే అన్నట్టు ఆ గ్రూప్లో వాడిని చేసిళ్ళనుకో, వాడు మళ్ళీ తిరిగి మన జీవితంలో మన లైఫ్లో కూడా మనల్ని చూడడు. మీరు అనుకుంటారు అరే అందరినీ సేమ్ చూస్తున్నాం కదా అని మీరు అనుకుంటారు, కానీ వాడు ఫీల్ కాడు. అక్కడ వాడేం ఫీల్ అవుతాడు, నన్ను కోడినే ఇలా చేస్తున్నారు అని వాడు ఫీల్ అవుతాడు. ఎట్ ద సేమ్ టైం అందరినీ ఒకే విధంగా చూడండి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కాదన, కానీ మనకు ఒక గ్యాంగ్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రిఫరెన్స్ అనేది సేమ్ ఇవ్వాలి అందరికీ. హట్టింగ్ లాగా చేయొద్దు. హట్ చేసినా అరే సారీరా అని మళ్ళీ దగ్గరికి తీసుకునే తత్వం కూడా ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ ఫ్రెండ్. మన నుంచి మన ఫ్రెండ్ దూరం కావడానికి మనమే కారణం అవుతున్నాం. వాడు దూరం అయినాక అరే నువ్వు ఎన్ని రోజులు మాతో కలిసి ఉండి ఇప్పుడు ఎందుకురా నువ్వు సడన్గా పోయినావు అంటే వాడు ఏం చెప్తాడు? ఈ బిహేవియర్ వల్ల వాడు వెళ్ళిపోయిండు తప్ప అది మీకు తెలియదు. వాడు చెప్పాడు, ఎందుకంటే వాడు ఎప్పటికీ చెప్పాడు మీ బిహేవియర్ వల్ల నేను వెళ్ళిపోయినారా అని. ఇది ప్రిఫరెన్స్ అనేది 1% ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్. ప్రతి టైం ఒకటి జోక్ కాదు, వాడి మూడ్ స్వింగ్స్ వాడికి ఉంటాయి. నువ్వు సిచ్యువేషన్ చూసుకొని మాట్లాడాలి తప్ప ప్రతిరోజు ఇది ఇయ్యలేస్తే పంచి పడ్డాడు రేపేసి పడ్డా అన్నట్టు చూడొద్దు. సెకండ్ వన్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ మిస్టేక్ చేసి కన్వే చేసే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. వాడు తప్పు చేస్తే నువ్వు కూర్చోబెట్టుకొని చెప్పు, నువ్వు తప్పు చేసినవు రా అన్నది అక్కడనే వదిలేసిపోవడం కాదు. వాడు తప్పు చేస్తే నువ్వు కూర్చోబెట్టుకొని చెప్పు. వాడిది ఏదైనా మిస్టేక్ ఉంటే నువ్వు చెప్పు. కాకపోతే అందరిలో వాడిని ఒక్కొని చేయడం అది కరెక్ట్ కాదు. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతారు అక్కడ బిహేవియర్ నేచర్ ఎట్లుంటామంటే వీడు ఎట్లా ఒక్కడే ఉన్నా అనే ఫీలింగ్ మీరు తెప్పిస్తారు కాబట్టి వాడు ఫీల్ అవుతాడు. మీరు తెప్పియండి వీడు ఫీల్ కాడు. ఫస్ట్ మీరు తెప్పించిల్లు వీడు ఎల్లోన్ అనే ఫీలింగ్ మీ వల్లనే వాడికి కలుగుతుంది తప్ప వాడు ఇమాజిన్ చేసుకోడు కదా. అక్కడ మీది కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉంటుంది మీ అందరిది. సో ఇటువంటి మిస్టేక్ మీరు చేయకండి ఫ్రెండ్స్. అందరు కలిసి ఉండండి, ఏముంది అందులో. మన ఫ్రెండ్ మనల్ని ఒక మాట అన్నాడు, ఓకేనా? మన ఫ్రెండ్ మనల్ని ఒక మాట అన్నప్పుడు మనం పడ్డాం. మళ్ళీ మనం తిరిగి ఆపోజిట్ పర్సన్ అన్నప్పుడు వాడు పడలే. ఎందుకు పడలే అంటే వాడంటే మనం పడచ్చు, మనం అంటే వాడు పడడు. ఎందుకు పడదు? అండర్స్టాండింగ్ లేదు వీళ్ళ మధ్యలో. అండర్స్టాండింగ్ అనేది లేదు ఫస్ట్. ఎందుకంటే వీడన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ అన్నప్పుడు మనం పడ్డాం. ఎందుకంటే అరే మన ఫ్రెండే కదా అని మనం అనుకున్నాం. కానీ మనం అన్నప్పుడు వాడు ఆపోజిట్ పర్సన్ రిసీవ్ చేసుకోలేకపోయింది. వాడెవడు నన్ను అనడానికి అన్న వేళ వాడు థింకింగ్లో ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, మనం ఓకే ఇప్పుడు నేనే ఉన్నా, నేననే దాన్ని ఇప్పుడు నేనున్నా వాడిని ఒకటన్నా ఒక మాట అన్నా, కానీ నా ఇంటెన్షన్ అది కాదు. వాడిని ఆ వేలో అనాలి అనేది నా ఇంటెన్షన్.
వదిలేయకుండా మళ్ళీ అందరు కలిసి అందరు ఫ్రెండ్స్ ఒక దగ్గర గ్యాదర్ అయి ఉంటే మళ్ళీ వీడు అదే మ్యాటర్ని తీసుకొచ్చి నలుగురిలో వాడిని ఇన్సల్ట్ చేస్తే ఎట్లుంటుంది? నువ్వు అన్నావు నన్ను ఇట్లా అని ఎట్లుంటుంది ఫ్రెండ్స్? ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ మన కోసమే చెప్తారు. ఒకవేళ నోరు స్లిప్ అయ్యి ఒక మాట అన్నారు అంటే ఒకసారి అడగండి, క్లారిఫికేషన్ తీసుకోండి. ఎందుకు అన్నాడు అట్లా, వాడి ఇంటెన్షన్ ఏంటి? ప్రతి వాడు స్లిప్ అవుతూనే ఉంటాడు మాట, కానీ క్షమించే తత్వం మనకు ఉండాలి. ఓకేనా? నువ్వు ఒక మాట అంటావు, వాడు పడతాడు. వాడన్నప్పుడు నువ్వు వాడలేవు. ఎందుకు వాడవు? నువ్వు అంటే వాడాలి, కానీ వాడంటే నువ్వు వాడవు. ఓకే, వాడు తప్పని వాడు అనుకున్నాడు. ఓకే, వాడు రియలైజ్ అయ్యి నేను ఇంకొక మాట అనడానికి కూడా వాడు రాలే. కానీ నువ్వెందుకు మరి? నువ్వెందుకు అట్లా నెగిటివ్ వేలో థింకింగ్ చేస్తున్నావు? అది ఆపేయండి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ఫస్ట్. మన ఫ్రెండ్ మనల్ని ఎందుకు అన్నాడు? మన ఫ్రెండ్ ఎప్పుడైనా మన మంచి కోసమే అంటాడు. చెప్పే విధానం తప్పు ఉంటే నాకు నచ్చలేదురా నువ్వు చెప్పే విధానం అని చెప్పాలి, కానీ నువ్వు నన్ను ఎట్లా ఇన్సల్ట్ చేసావు అని కక్షలు కుతంత్రాలు కట్టుకోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మోసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ప్రాణాలు ఇచ్చే వాళ్ళని మనం మిస్ చేసుకుంటే లైఫ్లో, ఈ రెండు మిస్టేక్స్ వల్లనే మనం ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ని కూడా మిస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రెండు మిస్టేక్స్ వల్ల నీకు తెలియదు, టైం వచ్చినప్పుడు వాడు ఫ్రెండ్షిప్ చూపించుకుంటాడు. నీకు ఉన్నప్పుడే చూపించాలంటే అది కుదరదు. అందుకే ఇటువంటి ఫ్రెండ్స్ని మీరు అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇటువంటి మిస్టేక్ ఫ్రెండ్స్ని దూరం చేసుకోకండి. అందులో మీకోసం ప్రాణాలు ఇచ్చుడైనా ఏదైనా మీకోసం చేసే ఫ్రెండ్స్ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ కాలంలో చాలామంది ఫ్రెండ్స్ మోసం చేస్తున్నారు, కానీ చాలా తక్కువ ఉన్నారు మన కోసం నిలబడే ఫ్రెండ్స్, మనల్ని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళని మనం ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దూరం చేసుకుంటున్నాం. ఇలా ఎవ్వరు దూరం చేసుకోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి.